మిత్రులారా, నిజంగా విజయోత్సవ సభని ప్రత్యక్షంగా మరి పాల్గొన్నటువంటి మంత్రివర్యులు వారికి కూడా పద్మారావు గారికి ఉద్యమవందనం చేస్తా ఉన్నాం. నిజంగా ఇప్పుడు మాట్లాడిన పెద్దలు చెప్పిన విధంగా వారి యొక్క ఆ అభిప్రాయం తెలంగాణ ఉద్యమాభిప్రాయం. అది ప్రధానంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాదును ఏ రకంగా కబ్జా చేసిరో మనందరం చూసిందే. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ అరణ్య పేరుతోటి వేలాది ఎకరాలు జిఎస్ఐ భూములు, నాగోల్ దగ్గర ఉన్న జిఎస్ఐ భూములని, ప్రభుత్వ భూములను కబ్జా చేసి అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు కట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పడమటి సైడు, మాదాపూర్ సైడు జేబేరి పేరుతోటి మురళీమోహన్ అనే ఒక సినిమా యాక్టర్ బోగస్ పేరుతోటి చంద్రబాబు నాయుడు ఆ బినామీ పేరుతోటి కబ్జాలు పెట్టి అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టి అమ్ముకున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. నిజంగా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏమంటే గురుకుల ట్రస్ట్ భూములన్నింటినీ కూడా ఎవడైనా ఏం లేదు కూల్చివేస్తామని ముందుకు తీసుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అట్లాగే ప్రభుత్వానికి ఇంకొక ముందడుగు వేసినటువంటి ఎవడైనా ఏం లేదు 1956 కంటే ముందు వచ్చినోడే ఇక్కడ తెలంగాణోడు చేసినందుకు వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఇంతటితో కాదు, ఇంకా ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు తెలంగాణ సాయుధ పోరాటం, భూమి కొరకు, భుక్తి కొరకు మరి పోరాటం జరిగిందో, వెట్టి చాకిరి విముక్తి కొరకు జరిగినటువంటి మహత్తర పోరాటం, వెట్టి చాకిరి అయితే విముక్తి అయిందేమో కానీ ఆ భూమి దొరకలేదు, ఇక్కడ విముక్తి దొరకలేదు, లేకపోతే ఆ భూములకు నీళ్లు లేవు, ఆ పరిస్థితి ఇప్పుడున్నాం. వాటి కొరకే ప్రత్యేకంగా ఈ రోజు మన తెలంగాణ ఉద్యమాన్ని నిధుల కొరకు, భూముల కొరకు, ఉద్యోగాల కొరకు జరిగినటువంటి ఈ మహత్తర తెలంగాణ ఉద్యమం రేపు ఈ ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉన్నది. మన ఉద్యోగాలు మనకు కావాలా, మన భూములకు నీళ్లు కావాలా, ఆక్రమించుకున్న భూములను గుంజుకోవాలా, ఈ ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం అమలు చేసిన రోజు మనకు తెలంగాణ, సంపూర్ణ తెలంగాణ సాధ్యమవుతుంది. సంపూర్ణ తెలంగాణని భావించాల్సింది. అప్పటి వరకు ఇది భౌగోళికమైన తెలంగాణని మనం పరిగణించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి ఒక మాట, ఒక సజెషన్, సూచన ఏంటంటే, ఈ గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వందలాది మంది ఉద్యోగస్తులు పార్ట్ టైం గా లేకపోతే అవుట్ సోర్సింగ్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా వేలాది మంది ఉన్నారు. ఆ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను బయటికి పంపించి లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు కేటాయించినట్టయితే ఇక్కడ ఏర్పడినటువంటి ఖాళీలలో తెలంగాణ ఉద్యోగులను, తెలంగాణ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళను పర్మనెంట్ చేస్తే మన ప్రభుత్వం ఇక్కడ అక్కడిక్కడ అవుతున్న మాటలు అక్కడక్కడ ఒక వాదన ఏమొస్తుందంటే, ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేసిన వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తే రోస్టర్ విధానం కానీ లేకపోతే ఇంకొక దానికి ఇబ్బంది ఉంటుందనే ఒక వాదన వస్తుంది. కానీ ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర ఉద్యోగులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఆంధ్ర జిల్లాలో కానీ పంపించేటైతే ఆ ఏర్పడ్డ ఖాళీలలో ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యోగులతోటి భర్తీ చేసుకోవచ్చు. ఆ రోస్టర్లో కూడా దానికి కూడా ఇబ్బంది లేదని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఆలస్యంగానైనా రైల్వే ఉద్యోగ కార్మికులు, పెద్దలు, రైల్వే జేఏసీ నాయకత్వంలో ఈరోజు ఈ విజయోత్సవ సభ జరుపుకుంటున్నందుకు మా తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం నుంచి, మున్సిపల్ జేఏసీ నుంచి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాను. జై తెలంగాణ.